బ్యాక్ టు జూహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ వీడియోలో ఏంటంటే మొత్తం నా అవుట్ఫిట్స్ డీక్లటరింగ్ జరుగుతుంది. ఇక్కడ చాలా ఎథ్నిక్ ఉంది, అదైన తర్వాత కుర్తీస్, తర్వాత జీన్స్, టాప్స్ అండ్ వాట్ నాట్ అన్నీ ఉన్నాయి యూజువల్గా. సో ఇవన్నీ నేను ఇప్పుడు డీక్లటర్ చేయాలి. ఏ వేసుకుంటానో ఏ వేసుకోనో సపరేట్గా పెట్టేసి అండ్ వీ హ్యావ్ టు డొనేట్ ఇట్ ఫర్ హౌస్ హెల్ప్. అండ్ ఇక్కడ నాకు ఇంకా బెడ్లో ఇక్కడ పెట్టడానికి స్పేస్ సరిపోలేదు, అందుకే నేను మళ్ళీ సెగ్రిగేట్ చేసుకోవాలి కాబట్టి ఐ జస్ట్ లెఫ్ట్ సమ్ స్పేస్ హియర్ అండ్ దేర్. సో ఆ పైన ఇంకా కొంచెం మా మమ్మీ ఆల్రెడీ అరేంజ్ చేశారనమాట కొన్ని ఎలాగో యూస్ చేయనని. ఐ డోంట్ వాంట్ టు టేక్ దెమ్ అవుట్, ఎందుకంటే అవి వన్స్ పెట్టిన తర్వాత తీసి పెట్టడం అంటే నాకు కొంచెం కష్టం. సో ఫస్ట్ నేను ఇవి ఒకటే సెట్ చేసుకుంటే చాలు. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. సో ఐ హ్యావ్ టు సెట్ దిస్. నేను ఇక్కడ నా ట్రైపాడ్ అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే టైం ల్యాబ్స్ పెట్టడానికి. ఆబ్వియస్లీ టైం ల్యాబ్స్ కాకపోతే మీరు నార్మల్గా అయితే చూడలేరు, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది. ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు సెగ్రిగేట్ ఆల్ ఆఫ్ దిస్, కానీ ఐ విష్ ఎంత వీలైతే అంత తొందరగా చేయాలి, ఎందుకంటే వీ హ్యావ్ టు బేక్ ఏ కేక్ అగైన్. బేక్ చేయాలనుకున్నాం, ఇవోక్ అయిపోతే ఖచ్చితంగా బేక్ చేస్తాం. ఇఫ్ నాట్ లెట్స్ సీ. అండ్ రేపు కూడా బేక్ చేయొచ్చు, కానీ ఏం జరిగిందంటే డాడీ అండ్ అజిత్ ఆర్ గోయింగ్ ఫర్ తిరుమల అర్జెంట్గా. సో డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ అజిత్ కలిసి తిరుమలకి వెళ్తున్నారు. చాలా మంత్స్ అయిపోయింది ముక్కొని, సో వెళ్ళలేదు. మేము వెళ్ళడానికి అవ్వట్లేదు, మమ్మీ, నేను, పిన్ని. సో అజిత్ అండ్ డాడీ వెళ్తున్నారు. సో అజిత్ ఉంటేనే బేక్ చేయడానికి అవుతుంది కాబట్టి ఈరోజే బేక్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే డ్రెస్సెస్ అన్ని ఫాస్ట్గా అరేంజ్ చేసుకొని తర్వాత చూద్దాం, టైం ఉంటే ఓపిక ఉంటే కేక్ బేక్ చేద్దాం. యాక్చువల్లీ మమ్మీ నేను అన్నీ సర్దేస్తానని చెప్పారు, కానీ ఐ లైక్ మై క్లోసెట్. నేను అరేంజ్ చేసుకుంటేనే ఇష్టం అనమాట నా క్లోసెట్, అందుకే యా లెట్స్ స్టార్ట్ విత్ ద వర్క్. హాయ్ గైస్, ఇప్పుడే సర్దడం అయిపోయింది అండ్ నాకు ఒక 1.5 hour అలా పట్టింది అనమాట. ఐఎమ్ స్వెట్టింగ్. ఏసీ ఆన్ చేసుకున్నా కూడా స్వెట్ ఉంది. అండ్ సార్ట్అవుట్ చేసిన తర్వాత డిక్లటర్ చేశాక దీస్ ఆర్ ఫర్ డొనేషన్ అనమాట. ఇవన్నీ వేసుకొని నేను అజిత్ ఏమో అన్నీ వేసుకొని ఉన్నాయా అని చెప్పి చూసుకో ఒకసారి వేసుకుంటావేమో అన్నాడు, కానీ ఇవన్నీ నేను క్లియర్గా చూసాను. దిస్ విల్ డెఫినెట్లీ గో ఫర్ డొనేషన్. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను, సర్దింది. ఓకే గైస్, ఇది చిన్న క్లాసెట్ టూర్ అనుకోండి. అండ్ నేను నాకు నచ్చినట్టు ప్యాక్ చేసుకున్నాను, సర్దుకున్నాను. సో మీరు కావాలంటే మీకు నచ్చినట్టు సర్దుకోండి. నేనైతే ఇక్కడ ఈ పెద్ద ర్యాక్లో నాకు ఇంకా హ్యాండ్లో ఉండే బాగుంది అనిపించింది, ఎందుకంటే జాకెట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి. నేను ఇక్కడైతే మొత్తం నా స్వెట్ షర్ట్స్ అన్ని 2 rows అరేంజ్ చేసి పెట్టుకున్నా, సో ఈజీగా ఉంటుందని చెప్పి. అండ్ దీస్ ఆర్ మై ఫార్మల్ టీ షర్ట్స్ అండ్ షర్ట్స్. తర్వాత కొన్ని కోల్డ్ షోల్డర్డ్, హాఫ్ షోల్డర్డ్ అలా ఉన్నాయన్నమాట. అండ్ ఆ వెనక వచ్చేసరికి నా జాకెట్స్ ఉన్నాయి అండ్ ఫ్యూ థింగ్స్ ఐ డోంట్ యూస్ బట్ ఐ డోంట్ వాంట్ టు డొనేట్, అలా ఉంటాయి కదా కొన్ని. దెన్ ఇక్కడికి వచ్చేసరికి నా నైట్ ప్యాంట్స్ అండ్ ఇక్కడ నా జీన్స్, ఇంకా జీన్స్ బ్లాక్ జీన్స్ కొన్ని అక్కడే ఉన్నాయి. అండ్ ఇవి నా బ్లూ టీషర్ట్స్ కాదు, బ్లూ జీన్స్ ఇవి. సో ఈ ర్యాక్లో వచ్చేసరికి స్వెట్ షర్ట్స్ అండ్ నార్మల్ షర్ట్స్ డైలీ వేర్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి జీన్స్ అండ్ నైట్ ప్యాంట్స్ అండ్ వెనకల సేమ్ అనమాట. కొన్ని స్విమ్మింగ్ అవన్నీ ఉంటాయి కదా, స్విమ్మింగ్కి సంబంధించినవన్నీ నేను ఆ వెనకలు పెట్టాను. అండ్ కమింగ్ ఫర్ దిస్ పార్ట్, ఈ పార్ట్ని చూసిన వెంటనే నాకు ఇంక అర్థమైపోయింది ఐ షుడ్ నాట్ బై ఎనీ టీ షర్ట్స్ అండ్ జిమ్ వేర్. అసలు స్పోర్ట్స్ వేర్ టచ్ చేయకూడదు అనుకుంటున్నా, ఎందుకంటే దీస్ ఆర్ జస్ట్ మై టైట్స్. ఇవన్నీ ఓన్లీ టైట్స్ అనమాట. ఇవి ఇలా ఎందుకు అరేంజ్ చేశానంటే టైట్స్ రెగ్యులర్గా డైలీ బేస్డ్ మీద టీ షర్ట్స్ యూస్ చేసేటివి జస్ట్ ఇలా తీస్తే సరిపోతుంది. సో అన్నీ లాగాల్సిన అవసరం ఉండదు. సో నేను ఇలా ఫోల్డ్ చేసి పెడతాను అనమాట. అండ్ వీటికన్నిటికీ పెద్దగా ఐరన్ కూడా అవసరం ఉండదు, కానీ మమ్మీ కొన్ని వాటికి చేపించేశారు. బట్ యా, ఐ షుడ్ నాట్ బై టీ షర్ట్స్ అండ్ ట్రాక్ ప్యాంట్స్ ఎనీమోర్. అండ్ కమింగ్ ఫర్ దిస్ పార్ట్, నేను ఇవి చాలా డీక్లటర్ చేసేసాను అనమాట. ఇవి నా కుర్తీ సెట్స్ అండ్ ఇవి నా కుర్తీస్, అంటే ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట నా దగ్గర, కుర్తీ సెట్స్ అండ్ కుర్తీస్ డైలీ యూజ్వి అండ్ ఇవి సెట్స్. అండ్ వెనకలకి వచ్చేసరికి లెగ్గిన్స్ అండ్ సంథింగ్ దేర్, లెగ్గిన్స్ అలా పెట్టేసాను యూజ్ చేసేటివి. యా, అండ్ ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ సారీస్ ఏవి ఇక్కడ లేవు, సారీస్ అన్ని కింద మమ్మీ దగ్గరే ఉన్నాయన్నమాట. యా,
దిస్ ఈజ్ అండ్ అక్కడ డైలీ నెసెసరీస్ అంటే ఇలా అరేంజ్ చేసుకున్నా. ఇంకా ఆ పార్ట్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పినట్టున్నాను నేను, అవన్నీ న్యూ అనమాట, అసలు ఓపెన్ చేయనివి. సో ఇప్పుడే ఓపెన్ చేయాలని లేదు. డన్. అండ్ దీస్ ఆర్ ఫర్ డొనేషన్ అండ్ అజిత్ ఈస్ స్లీపింగ్ ఓవర్ దేర్. సో ఎస్. అండ్ ఇంకా కొన్ని డ్రెస్సెస్ మా మమ్మీ ఆల్రెడీ హౌస్ హెల్ప్స్కి వాళ్ళకి ఇచ్చేసారనమాట. ఎందుకంటే తెచ్చిన వెంటనే వాష్ చేసిన వెంటనే మా మమ్మీ చూసారు, ఇవి నువ్వు వేసుకుంటావా అని కొన్ని అడిగారు. సో వేసుకోను అని చెప్పేసరికి అవి ఆల్రెడీ పక్కన పెట్టి కొన్ని ఇచ్చేసారు. నేను మ్యాక్సిమం డీక్లటర్ చేశాను, ఎందుకంటే 1 year పైన అయిపోయిందనమాట నేను డ్రెస్సెస్ అని డీక్లటర్ చేసి. అండ్ ఊరికే వేసుకొనివి పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి నేను డీక్లటర్ చేసేసాను దాన్ని. అట్లీస్ట్ ఎవరికైనా అవసరం అయ్యే వాళ్ళకన్నా యూజ్ అవుతాయి డొనేట్ చేస్తే అన్న ఉద్దేశంతో. యా, మా మమ్మీ మా డాడీ ఇచ్చేస్తారు అవి. సో ఐ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు టైం 3:20 అలా అవుతుంది. అండ్ అజిత్ ఈజ్ టేకింగ్ హిజ్ న్యాప్. కాసేపు న్యాప్ తీసుకొని తర్వాత కేక్ చేస్తా అని చెప్పాడు. సో కేక్ 4:30కి అలా స్టార్ట్ చేస్తాము. నేను కూడా కాసేపు న్యాప్ తీసుకుంటాను, ఎందుకంటే కొంచెం టయర్డ్ అయ్యా అనమాట అండ్ ఐఎమ్ స్వెట్టింగ్. సో యా, లెట్స్ టేక్ ఏ న్యాప్, దెన్ ఐ విల్ రికార్డ్. హాయ్ గైస్, వీఆర్ ఇన్ కిచెన్. ఇప్పుడు బేక్ చేయాలని డిసైడ్ అయ్యామన్నమాట. అండ్ బేకింగ్కి మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ నేను ఇప్పుడు చూపిస్తాను. నేను మీకు ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ చెప్పను, ఎందుకంటే మాకే సరిగ్గా వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైం దారుణంగా ఫట్ అయిపోయింది అనమాట. అండ్ ఈసారి మాకు ప్రాపర్ కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం. అదేంటంటే బేకింగ్ పౌడర్ యూస్ చేస్తున్నాం, తర్వాత బేకింగ్ సోడా, దెన్ కోకో పౌడర్, ఏదో ఒక బ్రాండ్, ఏ బ్రాండ్ అయినా పర్లేదు, కోకో పౌడర్. అండ్ జాగ్రత్తగా తీసుకుంటున్నా 2 eggs, ఎందుకంటే లాస్ట్ టైం ఎగ్ రేన్ పగలగొట్టేశాను. అండ్ మైదా తీసుకుందాం. అండ్ ఫైనలీ వెనిలా ఎసెన్స్ తీసుకున్నాం అనమాట. సో ఈరోజు మేము వచ్చేసి చాక్లెట్ కేక్ బేక్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ సెటప్ అంతా రెడీ అయిపోయింది. అండ్ అజిత్ అక్కడ రెడీగా ఉన్నాడు అనమాట. ఈజ్ జస్ట్ సీయింగ్ ద రెసిపీ. నేను మీకు చెప్పడం మర్చిపోయాను, బటర్ కూడా కావాలి. అక్కడ ఉన్నింది నేను చూసుకోలేదు, ఇప్పుడు అజిత్ తీసుంటే గుర్తొచ్చింది. బటర్, మైదా, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా, సాల్ట్, 2 eggs, కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్ అండ్ బౌల్, ఇలాంటి జాలరీ, ఇది ఏమంటారు, ఇలా స్టెప్ చేస్తారు కదా, అందుకోసం అనమాట. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ వీ కుక్. దిస్ మ్యాన్ డిడ్ దిస్, మమ్మీ ఇఫ్ యు ఆర్ వాచింగ్. నేను చేయలేదు, అజిత్ చేసినాడు. మైదా దీంట్లో వేసేది పోయి కింద వేసినాడు, అందుకే మేము కుక్ చేయం. డబల్ వర్క్ అని చెప్తూ ఉంటాను కదా, ఇదే అనమాట. మైదా దాంట్లోకి ఫిల్టర్ చేస్తున్నాడు. ఫస్ట్ స్టెప్ మైదా. ప్లీజ్ మీరు మా ట్యూటోరియల్ ఫాలో అవ్వకండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. సక్సెస్ అయిన తర్వాత ఫాలో అవ్వండి. పౌడర్డ్ షుగర్ యాడ్ చేస్తున్నారు. షుగర్ని మిక్సీ పట్టాము అంతే. పౌడర్డ్ షుగర్ అంటే ఏం ఫ్యాన్సీ ఉండదు, మళ్ళీ జస్ట్ కొంచెం 1 cup షుగర్ని మిక్సీలో వేస్తే అంత వస్తుంది, వేసుకోండి. స్టెప్ నెంబర్ 3, కోకో పౌడర్. కమాన్ కమాన్ బ్రో, మళ్ళీ మిక్స్ చేసుకోవాలా దాన్ని. ఓకే, గైస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడే అందిన తాజా వార్త. ఇది అజిత్ ఓన్ రెసిపీ అంట. ఒక 2-3 వీడియోస్ కలిపి చేస్తున్నాడు. అసలు ఏ ధైర్యంతో నువ్వు ఇది చేస్తానో నాకు తెలుసుకోవాలనుంది బ్రో. అసలు ఎందుకు బ్రో ఇంత రిస్క్? చూస్ చేసేక ఇది ఫట్ అయితే షిట్. ఇది అజిత్ ఓన్ రెసిపీ అంట. 3 steps. ఇప్పుడు 4th స్టెప్లో అజిత్ బేకింగ్ సోడానా బేకింగ్ పౌడర్ వేస్తున్నాడు. స్టెప్ నెంబర్ 4, బేకింగ్ పౌడర్. స్టెప్ నెంబర్ 5, పించ్ ఆఫ్ సాల్ట్. యా, ఎన్ని స్టెప్స్ అయిపోయాయి? ఐ లాస్ట్ ద కౌంట్. సో నెక్స్ట్ ఏంటి అంటే బేకింగ్ సోడా. కొంచెం బేకింగ్ సోడా వేసేసాడు. ఇప్పుడు మెల్టెడ్ బటర్ని అందులోకి వేసేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్, క్రాకింగ్ ద ఎగ్ అండ్ ఇది దీంట్లోకి వేసేయాలి. నెక్స్ట్ 2 eggs వేస్తున్నాం మొత్తం హోల్. నెక్స్ట్ ప్రస్తుతానికి అయితే 1 egg వేసాడు, ఇంకొకటి లాస్ట్లో వేయాలంట. అండ్ మిక్సింగ్ దిస్. మిక్స్, బాగా మిక్స్ చేయి బ్రో. ఈసారి ఎలాగైనా సక్సెస్ అవ్వాలి ఇది, లేదంటే ఇంకా ఈసారి సక్సెస్ కాకపోతే నెక్స్ట్ టైం నో కేక్స్, ఐ మీన్ నో హోమ్ మేడ్ కేక్స్. ఇందులోకి మిల్క్ వేయాలని ఇప్పుడే గమనించు బ్రో. బ్రో మిల్క్ అంతా ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు బ్రో. ఏంది నువ్వు చేస్తున్నా గైస్? ఇది అసలు ఏ కుకింగ్ షోలో మీరు చూసింటారు మిల్క్ ని దీంతో ఫిల్టర్ చేసి వేయడం. లైక్ ఏంది మీగడ వాడకూడదా ఇంట్లో? నాకు ఎంత మీగడ అంటే ఇష్టం లేకపోతే జాగ్రత్త బ్రో. ఏంది బ్రో ఇది? వస్తుందో ఏమో, ఇది ఏమవుతుందో లాస్ట్ కి.
కేక్ కన్సిస్టెన్సీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత అజిత్కి గుర్తొచ్చిన నెక్స్ట్ విషయం ఏంటి అంటే ఇంకొక ఎగ్ బ్రేక్ చేసి వేయాలి అని ఇప్పుడు వేసేస్తున్నాడు. సో దీన్ని మళ్ళీ ఇంకొకసారి బీట్ చేయాలి. అజిత్ ఈరోజు అన్ని మర్చిపోతున్నాడు. ఈ కేక్ ఏమో అవుతుందని నా ఫీలింగ్. చూద్దాం ఏమవుతుందో. ఓకే గైస్, బ్యాటర్ అయితే నాకు ఎందుకో పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ ట్రే రెడీగా ఉంది. అజిత్ ఓవెన్ని ప్రీ హీట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అండ్ వన్స్ అది ప్రీ హీట్ అయిన తర్వాత దీన్ని ట్రేలోకి మార్చుకొని కాసేపు పెట్టేయాలి ఓవెన్లో. చూద్దాం సరిగ్గా వస్తుందో రాదో. ఇక్కడ మొత్తం బ్యాటర్ని ఇందులోకి వేస్తున్నాము. చూద్దాం గైస్, నాకైతే చాలా ఎక్సైటెడ్ ఉంది ఎందుకంటే సెకండ్ టైం అనమాట. ఇందులోనూ చాలా ప్రాపర్గా వేసాం మొత్తం అన్ని. చూద్దాం ఈసారైనా వస్తుందో రాదో. బ్యాటర్ అంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసాం అండ్ ఓవెన్ ప్రీ హీట్ అయినట్టుంది. సో ఇప్పుడు పెట్టేద్దాం అండ్ మూమెంట్ ఆఫ్ ద ట్రూత్ చూద్దాం. మా కాన్ఫిడెన్స్ ఏ రేంజ్కి వచ్చిందంటే ఇంకా కేక్ ప్రిపేర్ అవ్వకుండానే పైన చాక్లెట్ సిరప్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇందులోకి ఏమేమి యాడ్ చేశాడంటే మిల్క్, వెనిలా ఎసెన్స్ అండ్ ఏదో వేసావు బ్రో, పౌడర్ షుగర్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్స్ చేసి దీంట్లో కోకో పౌడర్ వేయాలి. జెనరస్ అమౌంట్ ఆఫ్ కోకో పౌడర్ ఇన్ ఇట్ అండ్ దెన్ మిక్సింగ్ ఇట్ ప్రాపర్లీ. కేక్ వస్తుందో రాదో తెలియదు కానీ చాక్లెట్ సిరప్ మాత్రం ఖచ్చితంగా రెడీ అవుతుంది. మిక్స్ 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 మిక్స్. కోకో పౌడర్ వేసిన తర్వాత ఇందులోకి బటర్ కూడా వేయాలని చెప్పిన అజిత్. రకమైన స్మెల్ వస్తుంటే కేక్ బయటికి తీసాము. ప్రస్తుతానికి ఇలా ఉంది అండ్ లోపల పెట్టి చూస్తున్నా అయ్యిందో కాలేదో అని. బ్రో అయ్యింది బ్రో, ఇట్స్ డన్. చూడు, నథింగ్ ఈస్ కమింగ్ అవుట్. అంటే అయినట్టేనా? అబ్బా, అజిత్ కాన్ఫిడెంట్ గా పర్ఫెక్షన్ అని చెప్తున్నాడు. టేస్ట్ ఎలా ఉంటుందో అవ్వడం అయితే అయ్యింది సక్సెస్ఫుల్ గా. ఫస్ట్ టైం మా కేక్ రెడీ అయింది అండ్ దాన్ని కూల్ చేసిన తర్వాత తీయాలంట, ముందే తీసేకి అవ్వదు. అండ్ కేక్ రెడీ అయిపోయింది, చాక్లెట్ సిరప్ కూడా రెడీ అయింది. అది చల్లగా అయిన తర్వాత అది దాని మీద డెకరేట్ చేయాలి. టైమ్ టు ఫ్లిప్ దట్. కమ్ ఆన్ బ్రో, యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా? ఇట్స్ ఫాలింగ్, ఇట్స్ ఫాలింగ్. చూసావా వచ్చేసిందా? హాఫ్ వచ్చిన కేక్. నెక్స్ట్ అజిత్ ఆత్రం వల్ల ఇది ఇలా తయారైంది. నీకెందుకు బ్రో ఎప్పుడు అంత ఆత్రం? చూడు, అది చల్లబడినాక తీద్దామంటే వినవు అన్నమాట. చూడండి, ఇక్కడ హాఫ్ కేక్ ఉంది అండ్ ఇక్కడ హాఫ్ కేక్ ఉంది. మొత్తానికైతే ఇది అయ్యింది. దేర్ హాఫ్, హియర్ హాఫ్. ఇదే మా ఫైనల్ ప్రోడక్ట్. చూడ్డానికి బాగుంది కానీ టేస్ట్ నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకంటే దీంట్లో చక్కెర తక్కువ అయింది. సో అందుకే మేము కేక్ బేక్ చేయం, ఇంకొకసారి అస్సలు చేయం. దిస్ ఈస్ ద లాస్ట్ టైం వి ఆర్ డూయింగ్ ఇట్ అండ్ అది కూడా మోస్ట్లీ ఫ్లాప్ అయిపోయింది. టేస్ట్ బాగాలేదు, చూడ్డానికే బాగుంది అంతే. చూడ్డానికి కూడా యావరేజ్గానే ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు మా మమ్మీతో మేము తిట్టించుకోవడానికి రెడీ ఉన్నాం, వస్తాం అప్పుడే తిట్టడానికి. ఓకే గైస్, బాయ్. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ నెక్స్ట్ డే. టుడే ఈజ్ 28 మొత్తానికైతే ఫ్రైడే. ఈరోజు నేను యాక్చువల్లీ రెస్ట్ తీసుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏం పెట్టలేదు అనమాట యూట్యూబ్లో, ఎందుకంటే 2 days నుండి నేనేం వీడియో షూట్ చేయలేదు. ఎందుకంటే నా ఐస్ బర్న్ అవుతున్నాయి అనమాట ఎడిట్ చేసేటప్పుడు. సో ఒక 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ రికార్డ్ చేద్దామని చెప్పి సైలెంట్గా ఉన్నాను. అండ్ ఈరోజు ఏంటంటే మమ్మీకి చాలా వర్క్ ఉంది, ఫెస్టివల్ ఏదో వస్తుందంట. సో మొత్తం 3 floors క్లీన్ చేస్తున్నారు. యూజువల్గా డైలీ చేస్తారు కానీ ఇన్ డెప్త్ క్లీనింగ్, విండోస్, క్లాసెట్స్, మొత్తం న్యూస్ పేపర్స్ చేంజ్ చేయడము, డ్రెస్సెస్ అన్ని మళ్ళీ రీఅరేంజ్ చేయడం అలా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు 2:30 అయింది, ఇంకా మేము లంచ్ చేయలేదు. యూజువల్లీ లంచ్ అయితే అరౌండ్ మేము 1:30 లోపల చేస్తాము. అండ్ నాకైతే చాలా బోర్ కొడుతుంది, ఎందుకంటే అజిత్ కూడా లేడు. చెప్పా కదా తిరుమలకి వెళ్ళారని చెప్పి. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ అజిత్ వెళ్ళారు తిరుమలకి. టికెట్స్ దొరికాయి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ అండ్ ఇప్పుడు కుదిరింది, వాళ్ళు వెళ్ళారు. మేము మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్దాంలే అని ఇప్పుడు వెళ్ళలేదన్నమాట. యా, అది విషయం. ఇంకా 2 days తర్వాత అజిత్ వస్తారు. ఇంకా బాబాయ్ కూడా వెళ్ళారు వాళ్ళతో. సో పిన్ని వాళ్ళ ఇంట్లో ఇంకా పిన్ని ఒకటే ఉంటుందని చెప్పి పిల్లలు రాలేదు ఇక్కడికి. జూలీ డాలీ అక్కడే ఉన్నారు. రేపు వస్తారు, సాటర్డే వస్తారు. సో యా, ఈరోజు అయితే నేను మొత్తానికి రికార్డ్ చేయాలనుకున్నా, ఎందుకంటే అట్లీస్ట్ సాటర్డే అయినా వీడియో అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ నాకు 1 day గ్యాప్ సరిపోతుంది అండ్ ఐ డోంట్ వాంట్ టు స్కిప్, ఎందుకంటే అలవాటు పోతే మళ్ళీ నాకు ట్రాక్లోకి రావడానికి కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది. ఎస్, ఆన్ ఏ వెరీ పాజిటివ్ నోట్ నేను చెప్పడమే మర్చిపోయాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ 15,000 subscribers. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ ఏ ఫాస్ట్ గ్రోత్. చాలా మెంబర్స్ అడిగారు 15,000కి కూడా కేక్ కట్ చేస్తారా, కేక్ సెలబ్రేషన్స్ ఉన్నాయా అని చెప్పి. ఏం లేదండి 15,000 subscribersకి, ఎందుకంటే
మొత్తం ఈ మంత్లో నాకు తెలిసి 4 కేక్స్ కట్ చేసాం. అండ్ ఈ వీడియోలో చూసే ఉంటారు కదా, నిన్న కట్ చేద్దామనే చేసాం కానీ అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి ఇంకా నో కేక్ కటింగ్స్ అనమాట. అండ్ ఇంకా ఏముంది, థ్యాంక్ యూ ఆల్ ఫర్ 15,000 సబ్స్క్రైబర్స్. అండ్ ఈ పాజిటివిటీ, ఈ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మమ్మీకి చాలా ఎక్కువ వర్క్ ఉంది కాబట్టి నేను తనని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. అందుకే నేను వ్లాగ్ కూడా ఎక్కువ షూట్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే నన్ను అటు ఇటు తిరుగుతూ ఉంటే డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ నాకు కూడా మమ్మీ క్లీన్ చేసేటప్పుడు వ్లాగ్ చేస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో పడుతుంటే వాళ్ళకు కంఫర్టబుల్గా ఉండదు. అందుకే నేను మమ్మీని కూడా చూపించట్లేదు. సో ఇప్పుడైతే నాకు చాలా ఆకలిస్తుంది కాబట్టి లెట్స్ గో హ్యావ్ లంచ్. బై. హాయ్ గైస్, ఇప్పుడే నేను వీడియో ఏదైనా రికార్డ్ చేద్దాం అనుకున్నా. అండ్ దెన్ ఐ రియలైజ్ నేను మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను అనమాట. అదేంటంటే నేను జోకర్ అండ్ విచ్ అనే బ్రాండ్ నుండి 2 వాచెస్ ఆర్డర్ చేసుకున్నాను. నో, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ స్పాన్సర్డ్, కొలాబరేషన్ కాదు, స్పాన్సర్డ్ కాదు. నేను తీసుకున్నాను అనమాట పర్సనల్గా. ఎందుకంటే నాకు యూజువల్గా వాచెస్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. సో నేను ఆర్డర్ చేస్తుంటే పిన్ని కూడా నాతో పాటు నాకు కూడా ఒకటి ఆర్డర్ చేయని చెప్పారు. ఈ బ్రాండ్ ఏంటంటే ఇన్ బిట్వీన్ ఉంటాయన్నమాట ప్రైజెస్. ఐ మీన్ క్వాలిటీ వైజ్ అంతా చూసుకుంటే నాకు ప్రైజెస్ ఓకే అనిపిస్తుంది. కొంతమంది అఫోర్డ్ చేయొచ్చు, కొంతమంది అఫోర్డ్ చేయలేకపోవచ్చు. బట్ దీస్ ఆర్ ఇన్ బిట్వీన్. స్టార్టింగ్ ఫ్రమ్ 2,000 నుండి 7,000 వరకు ఉన్నాయనుకుంటా. ఐ మీన్ వాచెస్ ఒకటే కాదు, నేను దాంతోపాటు ఒక ఏం చెప్తారు బ్యాంగిల్ టైప్ ఏదో ఒకటి తీసుకున్నాను. ఇది జోకర్ అండ్ విచ్ బ్రాండ్ అనమాట. ఈ వాచ్ అయితే పిన్నిది. అండ్ దిస్ వాచ్ ఈజ్ క్వైట్ హెవీ అండ్ దిస్ ఈజ్ మైన్. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ వన్ మోర్ టైమ్, నాట్ స్పాన్సర్డ్ గైస్, నేనే తీసుకున్నాను. ఎందుకంటే యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, నాకు కొంచెం వాచెస్ అంటే ఎక్కువ ఇష్టం. ఇది నేను మీకు ముందే ఎందుకు చెప్పలేదు అంటే ఈ వాచెస్ ఎప్పుడు వస్తాయో ఏంటో నాకు తెలియదు అనమాట. అండ్ నేను యూజువల్లీ ఇది మాల్స్ లో చూస్తూ ఉంటాను. అండ్ దీంట్లో ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది. సో నేను క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే అనంతపూర్కి వస్తుందో రాదో అనే డౌట్ తో క్యాష్ ఆన్ డెలివరీ వచ్చిన వెంటనే మీకు చెప్దాం అనుకున్నా. సో ఇది ఈ రోజు మార్నింగ్ వచ్చింది అండ్ నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను అనమాట. దిస్ ఇస్ ద వాచ్. ఓకే, రివర్స్ ఉంది. ఇది పిన్, ఇది నాది కాదు. చాలా బాగుంది. ఇద్దరం రోజ్ గోల్డ్ కలరే పెట్టుకున్నాము. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను తీసి. ఆబ్వియస్లీ లింక్స్ కట్ చేపించాలి, ఎందుకంటే చాలా లూజ్ ఉందన్నమాట. నేనైతే దీనికి ఇంకా ఈ బ్రాండింగ్ కూడా తీయలేదు. ఇలా ఉంది. చాలా మంచి కలెక్షన్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బ్రాండ్. యూజువల్లీ ఎందుకంటే అంత ప్రైజీ కాదు, అంత తక్కువ అని కూడా చెప్పను. ఇదైతే నాకు కొంచెం అఫోర్డబుల్ అనిపించింది. 3,000 రూపీస్ వాచ్. ఇలాంటివి ఎథ్నిక్ వేర్ లోకి వేసుకోవడం అంటే నాకు చాలా 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 ఇష్టం. నాకు తెలిసి ఇంకొకటి ఏదైనా ఆర్డర్ చేస్తానేమో. నేను ఇప్పుడే ఎందుకు ఆర్డర్ చేయట్లేదంటే నేను ఇంకొకటి తీసుకున్నా. ఐ మీన్ నేను తీసుకుందాం అనుకోవట్లేదు, అజిత్ ఇవ్వాలనుకుంటున్నాడు. అది ఏ బ్రాండో ఏంటో నేను మీకు ఇప్పుడే చెప్పను, ఇచ్చిన తర్వాతే చూపిస్తాను. అందుకే నేను 2 వాచెస్ ఆర్డర్ చేయలేదు. ఒకటి పిన్నికి, ఒకటి నాకు చాలే అనుకొని చేసుకున్నా. ఇది ఎథ్నిక్ చాలా బాగుంటుంది అండ్ నాకు ఇలా డైల్ పెద్దగా ఉంటే ఇష్టం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వాచ్. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నాకు లింక్ దొరికితే కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ లేకపోతే నాకు లింక్స్ దొరకనట్టే అనమాట. ఎందుకంటే కామెంట్స్ లో మళ్ళీ అడుగుతారని ఇప్పుడే చెప్తున్నా. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ జోకర్ అండ్ విచ్. చెప్పా కదా, నేను ఇది కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే ఇలా నాకు పేర్ అప్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. నాది ఇది ఈ వాచ్ అలాంగ్ విత్ దిస్ బ్యాంగిల్ వేసుకొని చూపిస్తాను. ఆగండి, ఫస్ట్ అయితే తీస్తా. చాలా లూజ్ ఉంది. నేనైతే ఒక ఫైవ్ లింక్స్ అలా కట్ చేపించాలి అనుకుంటున్నాను. అండ్ ద క్వాలిటీ ఈజ్ ఆల్సో గ్రేట్. నాకు బాగా నచ్చింది. రోజ్ గోల్డ్, నేను గోల్డ్ అస్సలు ఐ మీన్ ఏమంటారు గోల్డ్ కలర్ ఉన్నవి ఏవి తీసుకోను. వాచెస్ కానీ ఐ మీన్ వాచెస్ గోల్డ్ కలర్ ఉన్నవి ఎందుకు తీసుకోను అంటే అదేదో కొంచెం ఆడ్ గా కనిపిస్తాయి చేతికి, అందుకు నాకు తీసుకోవడం ఇష్టం ఉండదు. యా, వేసుకొని చూపిస్తాను. ఆగండి, ఇంత లూజ్ ఉందన్నమాట. సో ఇలా లింక్స్ కట్ చేపిస్తే చాలా బాగా కనిపిస్తుంది చేతికి. అండ్ దిస్ బ్యాంగిల్ రైట్ హియర్, దీని మీద బ్రాండ్ నేమ్ వచ్చేసింది. ఐ లవ్ దిస్ వన్. రెండు పేర్ అప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఇలా స్ట్రెచ్ అవుతుంది అనమాట. సో ఇలా చేతికి వేసేసుకొని వీ కెన్ లాక్ దిస్ బై ప్రెస్సింగ్. చూడండి, ఇలా ప్రెస్ చేస్తుంటే ప్రెస్ అయిపోతుంది. అండ్ వీ కెన్ టర్న్ దిస్. ఇలా ఇక్కడ లింక్స్ ఒకటే కట్ చేపించాలి. యా, దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. ఐ లవ్ దిస్ వన్. అండ్ ఇంకొకటి కూడా వేసుకొని చూపించాలి కాబట్టి చూపిస్తాను. ఆగండి. అఫ్ కోర్స్ దట్స్ నాట్ మైన్. పిన్ని ఆర్డర్ చేసుకున్నారు. పిన్నికి భయం అనమాట, నేను త్వరగా వస్తువులు కింద పడేస్తాను. అలాగే ఒక వాచ్ పగలగొట్టాను. అండ్ దీన్ని కేర్ఫుల్ గా పెట్టాలని చెప్పి నీట్ గా పెడుతున్నాను. లేదంటే దీనికి కూడా సేమ్ లింక్స్ కట్ చేపించాలి. దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్.
రెండు చాలా బాగున్నాయి కదా, మీకు చూపించాలనిపించింది అందుకే చూపిస్తున్నాను. యా, దట్స్ ద అప్డేట్. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను అన్నివి సర్దేయాలి. మమ్మీ అయితే మొత్తం నా రూమ్ అంతా క్లీన్ చేశారు, ఇంకా మాప్ చేయలేదు. హౌస్ హెల్ప్ చేస్తున్నారు అనమాట మమ్మీకి మాప్ చేయడానికి. అండ్ నేను రికార్డ్ చేస్తున్నాను తెలిసి బెడ్ స్ప్రెడ్ చేంజ్ చేశారు. అండ్ యా, ఇక్కడ అన్ని నేను కొంచెం ఏమంటారు ఇది చేసి పెట్టాను. ఇక్కడ అంతా మొత్తం బాక్సెస్ అన్ని తీసి, సో దీన్ని నేనే నీట్గా సర్దాలన్నమాట. అది విషయం. ఇప్పుడు నేను మొత్తం సర్దేసి ఐ గెట్ బ్యాక్ టు యూ. యాజ్ యూ గైస్ నో, నాకు కొంచెం తొందర ఎక్కువ అని, ఈరోజు నాకు తొందర ఎక్కువ అని ప్రూవ్ అయింది. లుక్ ఎట్ దిస్, ఐ హ్యాడ్ ఏ కట్. వాచ్ లోపల పెడుతున్నప్పుడు నేను మీకు ప్రెస్సింగ్ ది బ్యాంగిల్ చూపించాను కదా, దాని లోపల అసలు ఇది ఎప్పుడు జరిగిందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటబ్బా ఏదో పెయిన్ వస్తుంది అని చూసుకుంటే దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు ఇది పెయిన్ ఉండదు, చిన్న కట్స్ ఎక్కువ నొప్పిస్తాయి తినేటప్పుడు. అండ్ దట్ టు మై రైట్ హ్యాండ్. షిట్, ఎందుకు అంత తొందర నాకైతే అర్థమే అవ్వదు. అసలు అది ఎలా కట్ అయిందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. నేను దీంట్లో జస్ట్ రీప్యాక్ చేసి పెడుతున్నాను. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. చూసేసరికి ఐ జస్ట్ గాట్ ఎ కట్. వావ్. హాయ్ గాయ్స్, ఈవినింగ్ 5 o'clock అయింది అండ్ మమ్మీ వర్క్ ఇప్పుడే అయిపోయింది. అండ్ నేను ఇక్కడ బయటికి వచ్చి కూర్చున్నా, ఎందుకంటే కాసేపట్లో సన్సెట్ అవుతుంది అండ్ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అని చెప్పి. అండ్ ఇట్స్ క్వైట్ క్లౌడీ అవుట్ సైడ్ అండ్ బయట కూర్చొని ఉన్నాను. అండ్ జస్ట్ గాట్ రియలైజ్ దట్ నేను ఈ వీడియో ఇప్పుడు ఎడిట్ చేసి టుమారోకి అప్లోడ్ చేయాలి. ఆల్వేస్ జూహిత్ సాయి ఈజ్ ఎ లాస్ట్ మినిట్ వర్కర్. ఐ డోంట్ నో వై నేను ముందే ఏ వీడియో స్కెడ్యూల్ చేసి పెట్టుకోను. అండ్ లాట్ ఆఫ్ యూ ఆర్ ఆస్కింగ్ అబౌట్ యా ఆటో అని. వెళ్ళండి, సో మచ్ ఆఫ్ నాయిస్, అందుకే నేను బయట కూర్చోను. కానీ సేమ్ బ్యాక్గ్రౌండ్ బోర్ కొట్టేస్తుందని చెప్పి బయట వచ్చి కూర్చున్నా. యా, చాలా మెంబర్స్ ఈ స్పెట్స్ గురించి అడుగుతున్నారు. నేను ఇది ఆన్లైన్లో తీసుకోలేదు, స్టోర్లో తీసుకున్నాను. అండ్ ఇవి సైట్ వచ్చే స్పెట్స్ కాదు, ఇవి దీనికి పవర్ ఏం లేదు. దీస్ ఆర్ దిస్ పీసీ క్లాసెస్ ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఐస్ నుండి వాటర్ వస్తున్నాయని చెప్పి తీసుకున్నాను. సిమిలర్వి జస్ట్ స్టైలిష్గా కావాలనుకుంటే ఇలాంటివే షీన్లో ఉన్నాయి. అది అయిన తర్వాత యూ కెన్ ఫైండ్ దెమ్ ఇన్ లెన్స్ కార్ట్. సేమ్ పీస్ కాకపోయినా కొంచెం సిమిలర్గా ఉంటాయి. యూ కెన్ వర్క్ విత్ ఇట్. కావాలంటే యూ కెన్ ఫైండ్ దెమ్, ఎక్కడైనా దొరుకుతాయి యూజువల్గా. యా, అండ్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ చూసేసాను అనమాట ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో. అండ్ ఎవరు పోస్ట్ నోటిఫికేషన్ మీ పేరు రావట్లేదు అని ఫీల్ అవ్వకండి, ఎందుకంటే దాట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, నాకు తెలుసు. అందుకే నేను ర్యాండమ్ కామెంట్ పిక్కర్ అని చెప్పి ఒకటి వెబ్సైట్ వస్తుంది, ఆ వెబ్సైట్లో తీసుకెళ్ళి మొత్తం కామెంట్స్ యాడ్ చేసిన వెంటనే నేను క్లిక్ చేస్తూనే అవి 2 names చూపిస్తుంది. ఆ 2 namesనే నేను చెప్తున్నాను. సో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా షౌట్అవుట్ వస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు ఇలా దగ్గర నుండి చూస్తున్నా అంటే వీడియో 4Kలో షూట్ అవుతుందా లేదా అని చూస్తున్నా. ఇట్స్ ఇన్ 4K. యా, వాట్ ఆమ్ ఐ టెలింగ్. యా, టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ గోస్ టు అనుష అను. అదైన తర్వాత ఉదయ్ ప్రియ. ఆ అమ్మాయి ఐడి అయితే ఉద్ది అని ఉంటుంది, కానీ ఐ ఫౌండ్ దట్ కామెంట్ దట్ షీ సెడ్ తన నేమ్ ఉదయ్ ప్రియ అని చెప్పి. సో థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. అలాగే అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ. దాట్ మీన్స్ ఎ లాట్ టు మీ గైస్. అండ్ మీకు కూడా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ పెట్టండి, మీకు మన జూహిత్ వ్లాగ్స్లో ఏం నచ్చిందో. అండ్ టేక్ కేర్ గైస్, ఎవరు ఎక్కువ బయటికి వెళ్ళకండి, బికాస్ కేసెస్ ఆర్ కంప్లీట్లీ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయన్నమాట కాన్స్టెంట్గా. సో స్టే సేఫ్ ఎవ్రీవన్, ప్లీజ్ డోంట్ గో అవుట్ వితౌట్ ఎనీ పర్పస్. అండ్ ఇంట్లో ఎవరైనా కిడ్స్ ఉన్నా లేదంటే పెద్దవాళ్ళు ఉన్నా, keep them safe. Yeah, that's what I'm going to say, and I'm gonna end this vlog right here. Okay guys, see you tomorrow at 10:45 AM. ఇలా ఎందుకు చెప్పానంటే ప్రతిరోజు 10:45 మార్నింగ్ 10:45కి నా వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి అలా చెప్పాను. అండ్ ఈ వీడియోలో ఉండి నేను అలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. See you all tomorrow at 10:45 AM. Okay guys, bye, take care, stay positive, stay healthy, stay safe, bye.